జై భీమ్, జై భీమ్, జై మాదిగా, జై మాదిగా. గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నగారికి భారతీయ జనతా పార్టీ పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఈరోజు సుదినం, ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం. గౌరవనీయులు పెద్దలు మన జిల్లా ఇన్ఛార్జిగా వచ్చిన మందకుమార్ మాదిగ గారికి, అలాగే యాదగిరి అన్నకు, ఈ సభ నిర్వాహకులు బయారం ఇస్పారి గారికి, మన పెద్ద మనుషులు ఇద్దరి దర్గన్న గారికి, మల్లన్న గారికి, మరియు మన 2వ వార్డు కౌన్సిలర్ నయన్ చంద్రం గారికి, రియాజుద్దీన్ గారికి, మచ్చా వేణుగోపాల్ రెడ్డి గారికి, బీజేపీ కౌన్సిలర్ కొత్తపల్లి వేణుగోపాల్ గారికి, పెరక బాబు గారికి, అలాగే శంకరన్నకు, జువన్న తమ్ముడు ఇందాక ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు పరశురాములు గారు చాలా బాగా మాట్లాడిండు. మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న మాదిగ కుల బంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇది అవుతుందో కాదో, అసలు మాదిగ ఉపకులాలకు కానీ మాదిగలకు కానీ ఈ రిజర్వేషన్ ఫలాలు అందయో అనే టైంలో 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటాన్ని గుర్తించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కుల సంఘ మీటింగ్కు రావడం అనేది ఎక్కడ చరిత్రలో భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఒక మీ మాదిగలు ఏర్పాటు చేసినటువంటి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ సభకే ప్రధానమంత్రిగా ఉండి ఏ ప్రధానమంత్రి కూడా ఒక కుల సంఘం మీటింగ్కు అసలు రారు. కానీ మీ సుదీర్ఘ పోరాటాన్ని, మందకృష్ణ మాదిగ గారి విన్నపాన్ని మన్నించి ఆ మీటింగ్కి వచ్చి ఆ మీటింగ్లో మీకు తగిన సుదీర్ఘమైన పోరాటం మీది న్యాయమైన కోరిక, నిజమైన డిమాండ్ కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి, ఆ చెప్పిన మాట ప్రకారం సుప్రీంకోర్టులో మీ తరఫున ఒక పెద్ద లాయర్ని పెట్టి ఆ కోర్టులో ఆగిపోయిన మీ రిజర్వేషన్ను ఆ లాయర్ ద్వారా వాదనలు జరిపించి మీకు అనుకూలంగా తీర్పు రావడంలో నిజమైన న్యాయం ఉంది కాబట్టి దానికి సహకరించిన పెద్దలు నరేంద్ర మోడీ గారిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే మందకృష్ణ మాదిగ గారు ఆయన పెట్టినప్పుడు నిజంగానే కూడా మాదిగలంటే ఒక టైంలో ఒక చిన్న చూపు ఉండే. మాదిగాని పేరు చెప్పుకోవడానికి ఇంతకుముందుకు శంకరన్న చెప్పినట్టు నేను మాదిగనని చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజులలో గర్వంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని పెట్టి, అవును నేను మాదిగను, నేను మందకృష్ణ మాదిగను, నేను మల్లయ్య మాదిగను, నేను రాజు మాదిగను అని గర్వంగా చెప్పుకునే విధంగా పేరు చివన మాదిగానే అక్షరాలు వచ్చే విధంగా స్ఫూర్తి నింపి సుదీర్ఘ పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఒక్క మాదిగలకే కాకుండా ఇప్పుడు ఆరోగ్యశ్రీ రావడానికి కానీ, చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల విషయం కానీ, అలాగే పింఛన్లు, వికలాంగుల పింఛన్ల విషయం అయితేనేమి, వివిధ వర్గాల ప్రజల స్థితిగతుల మీద పూర్తి అధ్యయనం చేసి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మందకృష్ణ మాదిగ గారు ఉంటారనే విషయం మనం మర్చిపోకూడదు. తెలంగాణ ఉద్యమానికి కూడా ఆయన అండదండలు అందించి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో కూడా మందకృష్ణ మాదిగ గారు మనకు పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. అట్లాంటి గొప్ప వ్యక్తి ఇవాళ జన్మదినం, ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినం కాబట్టి నిజంగా కూడా మాదిగ సోదరులకు పండుగ దినం, సుదినం. ఇలాంటి సమావేశానికి నన్ను ఆహ్వానించి గౌరవించిన మాదిగ సోదరులకు, నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.